అదే ఎందుకు అంటే ఇప్పుడు ఈవెన్ హామీల్లో కూడా ఎప్పుడు మోడీ గాని అమిత్ షా గాని ఎప్పుడు ఎక్కడ నడ్డా ఈవెన్ ఎక్కడ స్పీచెస్ లో కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఇస్తామని చెప్పి. ఇండియా సెపరేట్ అయిపోతే మంచిది. ఇండియా రెండు కింద విభజిస్తే కరెక్ట్. అవును, సౌత్ ఇండియా నార్త్ ఇండియాకి డెవలప్ చేసినట్టుగా వీళ్ళు చేయరు. ఇక్కడ ఆల్రెడీ సుభిక్షంగా డబ్బులు తినేయడం, సస్యశ్యామలాగా ఉండడం బికాస్ ఆఫ్ అవర్ ల్యాండ్. వాళ్ళు చూడలేరు, ఇక్కడ నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోతారు తప్పితే మనకు డబ్బులు ఇవ్వరు. మోడీ కూడా పెద్ద మాస్టర్ ఇటువంటి వాటిలో. పోలవరం గురించి మాట్లాడమే, స్పెషల్ చార్జ్ గురించి మాట్లాడమే, మాట్లాడలేదు. మరి జగన్ అన్నారు మొన్నటి వరకు ఇవే సోషల్ మీడియాలో అడగాలి, ఇంక్లూడింగ్ మోడీని కూడా అడగాలి, ఇంక్లూడింగ్ ఎవరు అడిగారు కూడా నేషనల్ టీవీలో పాడమని. సరే ఇప్పుడే లిటిల్ లేటర్ వెళ్దామని చెప్పేసి వాళ్ళు సౌండ్ చేయాలి. కంట్రీ వాట్ ఈస్ దట్? సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. ఓకే, సౌత్ ఇండియా ఈ 4 స్టేట్లు ఉంటాయి, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఇవన్నీ కలిసి బ్రహ్మాండంగా కలిసి వస్తారు. ఫైట్ చేయడానికి అంతా రెడీ. నీకు ఎందుకు చేయాలి? ఇక్కడికి వచ్చిన ఒక రూపాయి ఆ చేతులు ఈ చేతులు పట్టుకుని డ్రామా చేస్తే ఎవడ పడతాడు అని అన్ని తెలిసిపోతుంది. ఆయన యొక్క డ్రామా అతనే ఉండాలి. అతను యాక్చువల్ రిటైర్మెంట్ ఏజ్ అది. నువ్వు ఎల్కే అద్వానీ రిటైర్ చేస్తూ ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళని పంపిస్తా, మనోహర్ జోషి వాళ్ళదని. బట్ వై ఆర్ యూ నాట్ రిటైరింగ్? నేను ఒకప్పుడు ఆయన ఫ్యాన్ అని మాట్లాడి ఎందుకు చెప్తున్నానంటే యూఆర్ ఓన్లీ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ నీ యొక్క పొజిషన్ గురించి. ప్లస్ ఏమో రాజ్యాంగాన్ని మార్చేసి ఇంక ఎలక్షన్ లేకుండా చేద్దామనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఉన్నారు. ఇలా జరుగుద్దని అనుకోలేదు వాళ్ళు. తెలిసి వాళ్ళకి అయినా కూడా ఒక 396 ఎందుకు వస్తాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 3 నెలల నుంచి చెప్తున్నాను నేను వాళ్ళకి 250 దాటమని చెప్పేసి. పెద్ద మేధావులు అని కాదు, జనరల్గా ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, అందరూ మేధావులు మాట్లాడే ఛానల్స్ కూడా చూస్తాం కాబట్టి డెఫినెట్గా అంతేనేమో. ఆయనకి పరపతి తగ్గింది. ఎస్ బికమ్ చీప్ బికాస్ ఆఫ్ సెపరేటింగ్ మైనారిటీస్ లైక్ ముస్లిమ్స్ని. తర్వాత ఏమో కాంగ్రెస్ ఎన్డీ కూటమి కానీ వస్తే మన ఆస్తులన్నీ తీసేసి ముస్లింకి ఇచ్చేస్తారు, మీ తాలిబెట్టు కూడా తీసి వాళ్ళకి అమ్మేస్తారు. ఆ టైంలో కొన్ని అనేసాడు. ఓకే, ఇవన్నీ బ్యాడ్ అయిపోయింది. నో, డోంట్ బ్రింగ్ రిలీజన్ టు ద సీన్. నీకు ముస్లిం మీద కోపం ఇంకోలా చూసుకోవాలి కానీ యూ షుడ్ నాట్ బహిర్గతం అయిపోయాడు. అమిత్ షా వదిలితే ఎక్కువ మాట్లాడతాడు, అసలు పార్టీ నిలబడదు. ఎమోషనల్ కూడా కుదరదు కదా. నేను ఉన్నాను కూడా ఎమోషనల్ కదా. నేను ఎందుకు పనిచేయను? నా ఓటు నేను వేసుకోను కాబట్టి. అడిగి ఏదో మర్చిపోతాను, ఎవరు కూడా చేయాలి. ఎమోషన్ అనేది మనిషిని బాడీ చేసేస్తుంది. కోపం అనేది, క్రోధం అనేది మనిషిని మర్చిపోబట్టి చేస్తుంది అనమాట. వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది. అవన్నీ కాదు, చాలా చాలా నిమ్మనం ఉండేలాగా, చాలా చాలా ఓర్పుతోటి, చాలా చాలా నటించగల శక్తి ఉంటేనే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ నేర్చుకోవాలి. ఎమోషనల్ ఉన్నది మాత్రం సరిపోదు. ఎందుకు చేసామంటే జగన్ మీద కోపంతో ఈసారి కాపులందరూ కూడా డెఫినెట్ గా గెలిపించాలి అనే దృఢనిశ్చయంగా వచ్చేసారు. ఇతను ఒకే ఇండైరెక్ట్ గా నా ఓన్లీ కాపులు కాదు, నాకు అందరూ కావాలి అన్నా కూడా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎమోషనల్ గా ఎప్పుడు మాట్లాడాలి? ప్రతిపక్ష హోదాలో కూర్చున్నప్పుడు మాట్లాడాలి. ఏది నిజంగా పాయింట్ సరిగ్గా చేద్దు. గవర్నమెంట్ నువ్వు ఉన్నావు, నీకు హోమ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి ఇస్తే అయినా కూడా ప్రతిపక్షం ఉండాలి. ఆ ప్రతిపక్షులు మాట్లాడినప్పుడు కొన్ని మనం చేస్తున్నా ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా చేయాలి అని అడగాలి. అంటే పాసిబుల్ అవుతుందంటారా సార్? ఒకవేళ నేర్చుకోవాలి, ఎనీథింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు అతనికి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, పొలిటికల్ సైన్స్ తెలియదు అతనికి, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ చదువుకోవాలి. ఎలాగంటే కోపపడకూడదు, కోపపడితే నీకు చదువు లేదు, నేర్చుకోవాలి. వాట్ ఈస్ దేర్ అండి? ఐ మీన్ ఎక్స్పర్టీస్ ఇన్ ఫిల్మ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటింగ్. ప్రపంచంలో ప్రతి సినిమా గురించి మాట్లాడగలను, అయినా నేనే ఇంకా నేర్చుకుంటూ ఉంటాను నైట్ టైమ్ విత్ ఎనీ వీడియో. వాట్ ఈస్ బికాస్ ఐ ఆల్సో డోంట్ ఎవ్రీథింగ్. నాన్ లీనియర్ రైటింగ్ లో కొత్త కొత్తవి వచ్చేసినాయి. ఇప్పుడు న్యూ వే ఆఫ్ టెలింగ్ ది స్టోరీస్ అర్థం చేసుకుంటారు కదా. సో వీ హావ్ టు అకార్డింగ్లీ అస్టిమేట్లు నేర్పాలి. అంటే నేర్చుకోవడం తప్పే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ మస్ట్ లెర్న్ పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్. హోమ్ మినిస్టర్ ఏం చేస్తాయి మొత్తం? హోమ్ మినిస్టర్ అంటే ఆల్మోస్ట్ చీఫ్ మినిస్టర్ లాగా. లా అండ్ ఆర్డర్ మొత్తం అతని చేతిలో ఉంటాయి. ఓకే, పేరుకి హోమ్ మినిస్టర్ ఇచ్చి సబితా రెడ్డి ఆవిడ కూడా నా ఫ్రెండే, పాపలా అనుకోవడం కదా, ఆవిడ పెట్టి ఆవిడ ఏమైనా చేయనివ్వలేదు కేసీఆర్. అది వేస్ట్ కూడా. విద్యాశాఖ మంత్రి సార్ విద్య కాదు, అంత ముందు ఒకసారి హోమ్ ఇచ్చారు. అవునా? ఓకే, ఇచ్చి ఆవిడ మంచి ఆవిడ యాక్షన్ కదా, ఇన్ పర్సన్
వాళ్ళ అబ్బాయి ఇంకా కొంచెం టకాపక్కలు అన్నవాడు అనమాట. ఆవిడ మటుకు చాలా సౌమ్యంగా వెళ్ళిపోయి టైప్, మనకి ఎందుకు పెద్దవాళ్ళు ఏం చెప్తే అలా పోదాం అనుకునే టైప్, అందుకని ఆవిడకి ఇచ్చారు. ఆ విధంగా ఇతన్ని వాడుకున్నా తెలిస్తే మనవాడు రెచ్చిపోతాడు. పౌరుషం ఉంది. పౌరుషం పోయే ముందు, పౌరుషానికి పోయి మాట్లాడే ముందు నీకు సబ్జెక్ట్ తెలియాలి. ఇది చేయొచ్చు నువ్వు గవర్నమెంట్లో ఉంటూ. ఉప ముఖ్యమంత్రికి ఉండదు. ఉప ముఖ్యమంత్రికి అన్ఫార్చునేట్ గా మన సదర్ స్టేట్ లో వాల్యూ లేదు, ఏదో నామక వస్తే. అయినా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళు ఒక లెవెల్ కి బట్టి విక్రమార్క ఒక లెవెల్ కి ఇచ్చారు. అంటే బట్టి విక్రమార్క ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్ పర్సన్ కాబట్టి. యాక్చువల్ చెప్పాలంటే బట్టి విక్రమార్క కాంగ్రెస్, రేవంత్ రెడ్డి తెలుగుదేశం కదా. అయినా కూడా రేవంత్ రెడ్డి క్యాపబుల్ పర్సన్. అయినా అతనికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చేటట్టుగా వెనకాల గెంటుతూ ఉంటారు. ఇంటికి వెళ్ళి కానీ బట్టి విక్రమార్కి ఆడేటి సీఎం వాళ్ళు అడిగి అంటూ ఉంటారు. తెలుగుదేశంకి అంత గబుకి అంత ఇంబ్యాలెన్స్ ఉంటే కుదరదు. ఎందుకంటే అంత ఇంబ్యాలెన్స్ ఉంటే హైకమాండ్ ఒప్పుకోవాలి కదా, ఉన్న సీట్లు కూడా పోతాయి. సో ఆ విధంగా ఉప ముఖ్యమంత్రికి వాల్యూ ఈ మధ్యన ఇచ్చింది కొంచెం బట్టి విక్రమార్క. అది కూడా ఎవరు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అయినా కరివేపాకులాగా. ఇక్కడ ఎవడో ముస్లిం ఉండి కూడా అంతకుముందు నాకే తెలియదు తెలంగాణలో. ఉప ముఖ్యమంత్రి అసలు పిల్లరెడ్డికి కూడా ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంచేది ఉప ముఖ్యమంత్రి పెట్టుకుని నువ్వు సర్దా పడిపోయావంటే మిస్టర్ పవన్ కళ్యాణ్ దెబ్బైపోతావు. హోము కూడా తీసుకుని నువ్వు పూర్తి ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే నీ బ్యూరోక్రాట్స్ నేను రానివ్వను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బ్యూరోక్రాట్స్ నేర్చుకోవచ్చు, యూ కెన్ స్టిల్ లెర్న్ ఫ్రమ్ దమ్. అంత మొత్తం కంటెంట్ చేసేది అవసరం లేదు. జగన్ పాలనలో ఉన్న బ్యూరోక్రాట్స్ కట్ చేసేసి మీరు సొంతంగా పెట్టుకుని మీరు చెప్పినట్టు వాళ్ళు చేయమని. బ్యూరోక్రాట్స్ సొంతంగా ఏం చేయరు, సొంతంగా వాళ్ళు ఏం చేయరు. నువ్వు చెప్తే చేస్తారు, కాకపోతే ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు చెప్తారు వాళ్ళు. మీకు అర్థమైందా? కొంతమంది టఫ్గా ఉంటారు. నువ్వు ఎంత పెద్ద పాత్ర ఇచ్చినా కూడా నేను సంతకం పెట్ట అంటారు. నాకు పేర్లు ఎందుకు కానీ నేను వైఎస్ రాజశేఖర టైంలో నేను ఒక ఆవిడతో ఎక్స్పీరియన్స్ అయినా. ఆవిడ లేనప్పుడు ఈవిడ కింద నలుగురు ఉంటారు అనమాట ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో. ఆవిడతో పెట్టేసేసారు ఆ ఐఏఎస్ ఆఫీసర్లో. గవర్నమెంట్ మారిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయి జైలుకి. సరిపోయినప్పుడు ఇవి పెట్టినావిడ షేఫ్ పెడదావిడ పెట్టను సంతకం పెడదు. ఓకే, ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. రేపు కోర్టులో కేసు అయితే చంద్రబాబు నాయుడు చెప్పవుతాడు బ్యూరోక్రాట్స్ నేను పరిపాలించనేమో అని అన్నాడు డైరెక్ట్ గా. తెలియని అది బ్యూరోక్రాట్స్ అవన్నీ గవర్న్ ద స్టేట్. సో ఇది నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది తప్పలేదు. ఏమంటారంటే మా ఫిలిం స్కూల్లో నాలెడ్జ్ ఇస్ పవర్. ఇంకోసారి చెప్తాను, నాలెడ్జ్ ఈజ్ పవర్. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్ అంటాను. అదే ఇంకోటి పెట్టడం కొత్త ఏమైనా ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ పవర్ అని. నాలెడ్జ్ నువ్వు ఇమాజిన్ చేయగలిగే థింగ్స్, ఇలా చేస్తే ఇలా ఉంటారు ప్రజలకి, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా లబ్ధి జరుగుతుంది. అది ఎలా చేయాలి అనేది ఏం చెప్తారు బ్యూరోక్రాట్స్. అడ్మినిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ఇవన్నీ చెప్పేది వాళ్ళే. బహుశా ఎక్స్పీరియన్స్ తోటి మీ అవసరం నాకు లేదని అంటున్నాడు. వితౌట్ దెమ్ హౌ కెన్ యు అడ్మినిస్టర్ స్టేట్? చాలా ఫూలిష్ గా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. నేను బ్యూరోక్రాట్స్ ఎక్కడ మానే అయితే నువ్వు బ్యూరోక్రాట్ పెట్టుకుంటే చల్లదు. అది ఇది బుట్టదాకైపోతుంది గవర్నమెంట్. యూ హ్యావ్ టు టేక్ ది అసిస్టెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చేసే క్యాపబిలిటీస్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ వాడాలి. వాళ్ళనే ఎక్కడి వరకు ఉంచుకోవాలి అక్కడి వరకు ఉంచుకో, అంతే కానీ వాళ్ళు లేకుండా గవర్నెన్స్ చేస్తారంటే అనేది చాలా 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 అద్భుతుంది. బ్యూరోక్రాట్స్ షుడ్ బి దేర్. వాళ్ళు ఎందుకు వాట్ ఇస్ అన్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్? దే టీచ్ యూ హౌ టు అడ్మినిస్టర్. ఇది కామన్ మ్యాన్ గా నేనే పెద్ద ఐఏఎస్ అవ్వలేదు కానీ ఐ షుడ్ నో. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి. ఇదంతా ఒక 1 or 2 months ఒక లెవెల్కి వస్తుంది. చాలా ఉంటాయి ఇందులో. కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి, రూల్స్ ఫాలో అవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, మనకి ఎన్ని అథారిటీస్ ఉన్నాయి, ఎన్ని చేయొచ్చు, ఎన్ని చోట్ల నుంచి డబ్బులు వస్తాయి, హౌ హోమ్ మినిస్టర్ ఇస్ లింక్డ్ విత్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ ద స్టేట్. లా అండ్ ఆర్డర్తో పాటు మెయిన్ లా అండ్ ఆర్డర్ తర్వాత అన్నీ వస్తాయన్నమాట. అసలు హోమ్ మినిస్టర్ గొప్పవాడైతే చీఫ్ మినిస్టర్ కెన్ టేక్ రెస్ట్. ఇక్కడ అది కాదు. నీకంట ఒక 20 ఏళ్ళు పెద్ద అయినా, వయసులో పెద్ద, ప్లస్ ఏమో చీఫ్ మినిస్టర్ చేశాడు, తెలుసో తెలీదో పక్కన పెట్టండి. ఆ ప్రకారం చూస్తే నేను ఒక కరివేపాకు లాంటి హోమ్ మినిస్టర్ కూడా చేయొచ్చు. బీ కేర్ఫుల్. అది నువ్వు గెలవాలంటే యూ మస్ట్ లెర్న్. ఇప్పటి నుంచే యూ షుడ్ టేక్ ద ట్యూషన్స్.
from bureaucrats and political thinkers. There are so many political thinkers are there in India. Okay, like Prashant Kishore మనం తిట్టంగానే ఎనలిస్ట్ అతను వన్ ఆఫ్ ద బెస్ట్ అనలిస్ట్ కాబట్టి కరెక్ట్ చెప్పాడు. అదేవిధంగా అండ్ అట్ ద సేమ్ టైం రవి ప్రకాష్ చెప్పిన దాంట్లో కొంతవరకు కరెక్టే, పూర్తిగా కాదు కానీ. మరి వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. ఆల్ దీస్ పీపుల్ గాట్ బికాస్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్. నేను దాంట్లో పోస్ట్ పెట్టాను, నువ్వు చెప్పింది కానీ కరెక్ట్ కాకపోతే నీ ఛానల్ కూడా పైకి రాదని చెప్పాను. రవి ప్రకాష్ బాగా వచ్చింది కదా, వీళ్ళందరికన్నా ముందు చెప్పాడు. కానీ ఇది ఇంత తక్కువ చెప్పలేదు, మరీ ఇంత 10 సీట్లు మనకి బేవర్స్ ఫిగర్ చెప్పలేదు అతను. ఒక లెవెల్ చెప్పాడు, అంత ఫుల్గా కరెక్ట్ కాదు అతను. ఎవరో కేకే ఎవరో చెప్పారు అన్నారు కదా, కేకే అన్న ఆయన అంత కరెక్ట్ కాదు, అతను చాలా కరెక్ట్ గా చెప్పాడు. అతను హోమ్ మినిస్టర్ తీసుకొని ఉప ముఖ్యమంత్రి అనేది ఒక పేరు కోసం, మన పల్లెటూరులో ఉప ముఖ్యమంత్రి అంటం కోసం, అదే నువ్వు పోయావు కాబట్టి. ఇంకో కమ్యూనికేషన్ గారు అయితే అది నుంచి మాట్లాడగలరు. ఉప ముఖ్యమంత్రి అంత వేస్ట్ రబ్బర్ స్టాంప్ కానీ ఎవరు ఉండడు, దేని మీద పెట్టినా అది చెల్లదు. అది చీఫ్ మినిస్టర్ డామినేట్ చేస్తాడు, ఇప్పుడు కూడా ఆయనే చేస్తాడు బికాజ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ అని చెప్పుకున్నాడు కాబట్టి. ఓకే, హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చి కూడా సర్దేంద్ర రెడ్డి పక్కన పెట్టచ్చు, మేబీ ఆవిడకి ఏమీ లేదు. పెద్ద ఏ మినిస్టర్ ఇచ్చినా కూడా రమ్మంటే కేటీఆర్ రమ్మంటే వెళ్ళేది అంతే. ఆవిడ నా ఫస్ట్ షీజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మంచి వ్యక్తి కూడా ఆవిడ అని జరిగింది చెప్పాలి కూడా చెప్తాను. నేను నిజమే మాట్లాడతాను కాబట్టి, నేను చూసే నిజం, నేను విన్నది నిజమే చెప్తాను కాబట్టి. అటు వెరీ డీసెంట్ అండ్ సఫిస్టికేటెడ్. వాళ్ళ అబ్బాయి తెలియదు ఇంకా తక్కువ ముక్కలు తిన్న వ్యక్తి అతను, శేఖర్ ఏదో ఉంది ఏదో పేరు ఉంది. సో ఆవిడే నన్ను పిలిచి ఇంటికి వెళ్తే వాళ్ళ అబ్బాయిని ప్రయత్నం చేస్తున్నాను. సో అది ఎప్పుడో ఒక 10 years బ్యాక్. నేను ఎందుకంటే అలాగా నామక వాస్తే చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అవుతావా, అది నీకు ఈ యొక్క క్యాపబిలిటీస్ ఉంది. అలాగా హోమ్ మినిస్టర్ అన్ని చేస్తారు అలా కాదు, సినిమా స్టైల్లో కాదు. యూ మస్ట్ లెర్న్ ఫస్ట్ వాట్ ఆర్ ద ప్లేసెస్ యూ కెన్ కంట్రోల్. నిజంగా హోమ్ మినిస్టర్ గా ఉండి పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు అనిపించుకోవాలని నా తాపత్రయం. నేను క్రిటిసైజ్ చేయడం మా అమ్మతో మాకు ఏమో రాదు, కూడా ₹1 ఏమో రాదు. మాకేం కూడా ఇది పనులు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఓకే, ఆల్ ఎస్టాబ్లిష్డ్ టు అవర్ లెవెల్. సాటిస్ఫాక్షన్ మించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏముంటది అంతే. నేను ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళాను ఒకప్పుడు, నాకు ఇది చాలా అనుకునే తత్వం ఉంది అమ్మాయికి. 10 లక్షలు ఎక్కిస్తాను ఎందుకు ఒప్పుకుంటుంది, అది చాలా సార్ ఎందుకంటే వర్క్ చేయలేను సార్ అంది. ఇప్పుడు ఎలాగంటే చేస్తాను మీకు, కానీ నేను అంతకంటే ఎక్కువ వర్క్ చేయలేను. కరెక్ట్గా తృప్తి పడిపోయిన జీవితాలకు ఎవడేం చేయలేడు. నువ్వు ₹1 ఇస్తానమ్మా నీకు అన్న కూడా నేను చేయలేను అన్న, కానీ నేను చేయలేను అంటుంది. అలా కంటెంట్మెంట్ అనేది నీకు ఉండాలంటే నువ్వు ప్రజలకు ఏదైనా చేయాలి, చేస్తాను అన్నావు కాబట్టి ఆయన అడుగు చేస్తాను ఈయన అడుగు అవి పక్కన పెట్టి అవి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఆయనకి ఎలాగెలాగ ఎవరెవరిని అందులో పెట్టాలనేది అవి చేసి ఆయనకి. అడ్మినిస్ట్రేషన్లో ప్రజలకు న్యాయం జరగాలంటే ముందు చంద్రబాబు నాయుడు గారు గెలిచారని ఎప్పుడు అనిపిస్తుంటే ప్రజలందరికీ, నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, పోలవరాన్ని ఫినిష్ చేయాలి, స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. అప్పుడే వీళ్ళిద్దరూ మగవాళ్ళకి అంత లెక్క, అప్పుడే వీళ్ళిద్దరికి సీట్లు రావడానికి కారణం వెనకాల అంతరార్థం అని అనిపించుకుంటాం. ఈ రెండు చేయనప్పుడు మీరెందుకు జగన్ బెటర్. జగన్ ఏం తెలియదు, జగన్ ఈజ్ అన్ఫిట్ ఫర్ అన్ అడ్మినిస్ట్రేషన్. అతను రాంగ్ కాన్సెప్ట్ లో ఉన్నాడు. ఎవడెంత డబ్బులు సంపాదించేస్తే అంతకాలం మనం డబ్బులు పెట్టుకొని ఇచ్చి ప్రజల్ని ఎదుర్కొన్నా ఉన్నవాడు నీకంటే ఎక్కువ ఇస్తున్నాడు అడిగి ఇస్తారు ఆయనకి అంతే. ఒక నీతి తెలుసుకోవాలి, నువ్వు ఎందుకు నీకు ఓటు వేయలేదు చెల్లెమ్మల అక్కమ్మలు అనేది వాట్సాప్ చూసుకో, జరగదీశాడు ఎవడనని పెద్ద లిస్ట్ ఉంది, చాలా తేడా ఉంది అది లిస్ట్. నాకేం గతి లేదు అసలు. కొంతమంది మయమైపోయాడు జనాలు. సో ఇంత దరిద్రమైన పాలన కాబట్టి వీళ్ళు గెలిచారు. వీళ్ళ మీద ప్రేమ మీద వీళ్ళ మీద ఏం చూసాను ప్రేమిస్తారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూశాడు, ఒకసారి కూడా వెళ్ళలేదు. ఏం చూసి నీకు అన్ని ఓట్లు వేసారు, అతని మీద కోపంతో వేశారు. కాపులు ఈసారి వర్క్ చేశారు, కాపులు బ్లేమ్ చేయకూడదు. అందుకనే మోడీ గారు పవన్ కళ్యాణ్ వదలలేదు. ఒకటి మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది వచ్చేస్తారు. తర్వాత కాపులు కూడా ప్రాక్టికల్ గా ఓట్ బ్యాంక్ ఉన్నవాళ్ళు కాబట్టి ఈ పక్కన చెయ్యి ఆయన కూడా ఎందుకు వదలాలి, కష్టపడి పదపోషం కూడా ఇచ్చారు కదా ఈ మధ్యన, ఈ తర్వాత పెరిగెత్తాడు అనమాట, బతక నేర్చున్నాడు. ఇలా ఒక స్టేట్ కాదు కదా, చాలా స్టేట్లు ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గెలవగలిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాల యొక్క హృదయాలు బీజేపీ అకౌంట్ ఓపెన్ చేసింది, తమిళనాడు ఇంకా ఓపెన్ చేయలేదు. పాపం మన ఎమ్మెల్యే ఫేస్ పాడైపోయింది. వెరీ డిఫికల్ట్ అక్కడ. అలాగే
వెరీ డిఫికల్ట్ అనుకున్న పట్నాయక్ గారు అక్కడ ఎవరు ఒరిస్సాలో గెలిచారు. తమిళనాడు అంత అంత ఈజీగా ప్లస్ ఏడీఎంకి చిన్నాభిన్నం చేశారు. వాళ్ళకి పెట్టేసి గొడవలు పెట్టేసి అరెస్ట్ చేసి శశికళ పక్క చేసి మొత్తం పాడు చేశారు ఆ పార్టీని. వీళ్ళే బీజేపీ పాడు చేశారు. వాళ్ళని పక్కన పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళకి పోటీ ఇచ్చేది డిఎంకేకి పోటీ ఇచ్చేది ఏడీఎంకే. వాళ్ళు నిర్వీర్యం చేశారు. ఈ మాత్రం కూడా తెలియదంటే పార్టీ అమిత్ షాకిని మోడీకి అన్నామే అలా చేశాడు. అవసరం లేదు మనమే చేద్దామని. నీ సీరియల్ నువ్వు వెళ్ళలేకపోయావు. వీళ్ళిద్దరే కారణం, తమిళసైనే అన్నామే కారణం. ఎందుకు మనం 17 సీట్లు కలిసి ఆయన ఈ సీటు ఒకటి వెళ్ళలేదు, 17 సీట్లు గెలుస్తావా? స్టాలిన్ అక్కడ మొత్తం కొనుపాడేశాడు. అక్కడ ఇక్కడ జగన్ ఏమైతే మంచి పని చేశాడు అక్కడ కొన్ని చేస్తాడు.